తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు అవినీతికి పాల్పడ్డారని, బీజేపీ ప్రజలను విభజించి మతోన్మాదాన్ని పెంచుతున్నదని, అలాంటి శక్తుల్ని ఓడించాలనే ఉద్దేశంతో మేము గత అసెంబ్లీ ఎలక్షన్లలో, పార్లమెంట్ ఎలక్షన్లో పనిచేయడం అనేది జరిగింది. అప్పుడు జాగో తెలంగాణ, టీఎస్డిఎఫ్ మొదలైన ఆర్గనైజేషన్స్ పేరుతో చాలా విస్తృతంగా పనిచేయడం వల్ల గ్రామీణ ప్రాంతంలో కానీ అనేక పట్టణాల్లో కానీ ఒక మంచి వాతావరణం ఏర్పడి ప్రజలు బీజేపీని, కాంగ్రెస్ను ఓడించి, బీజేపీని అదేవిధంగా బీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది. ఎన్నికల్లో చేసినటువంటి వాగ్దానాలని అమలు చేసేటటువంటి చిత్తశుద్ధి ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు కనబడడం లేదు. 25,000 పాఠశాలలు మూసివేస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం, ఇది విద్యారంగానికి ఆయన చేసేటటువంటి ద్రోహంగా మేము భావిస్తున్నాం. ప్రాథమిక విద్యను బలపరచకుండా ప్రాథమిక విద్యలో ఉపాధ్యాయుల భర్తీని పూర్తి చేయాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలి. అనేక పాఠశాలల్లో ఇవాళ టాయిలెట్స్ లేవు, అలాంటివి ఏర్పాటు చేసి అలాంటప్పుడు ఆడపిల్లలు స్కూల్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. 1వ క్లాసులో చేరినటువంటి వాళ్ళ సంఖ్యకు మళ్ళీ ఇంటర్వ్యూకి వచ్చేసరికి దాదాపు 70% మంది, 80% మంది డ్రాప్ అవుట్స్ జరుగుతున్న పరిస్థితుల లోపల విద్యకు బడ్జెట్ పెంచాల్సింది పోయి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక వ్యతిరేక వైఖరిని అవలంబిస్తుంది. అంతేకాకుండా ఇవాళ అనేక సమస్యల విషయం లోపల కానీ అవినీతి, కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి, దాని మీద ఆయన క్రిమినల్ కేసులు పెట్టచ్చు, వాళ్ళ మీద ఏదైతే ఉందో తగినటువంటి చర్య తీసుకోవచ్చు. ఒక్కొక్కడు ఏదైతే డబ్బులు తీసుకున్నాడు, ఒక్కొక్క ఇంజనీర్ దగ్గర 400 కోట్లు, 600 కోట్లు దొరికినాయి, ఇంకో ఇంజనీర్ దగ్గర 200 కోట్లు దొరికినాయి. వాటిని అదే మరి రాజకీయ నాయకులకు ఎంత ముట్టింది, రాజకీయ నాయకులు ఎంత లాభపడ్డారు, మరి వాటిని తీసుకోవాల్సినటువంటి ఒక కర్తవ్యాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు మర్చిపోయి, సరే ఘోష్ కమిషన్ ఏర్పాటు చేశారు, పీసీ జస్టిస్ ఘోష్ కమిషన్. ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చేసిన తర్వాత వీళ్ళు యాక్షన్ తీసుకునే బదులు వెళ్ళి అక్కడ కేంద్ర ప్రభుత్వానికి, సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. గత ఎన్నికల్లో ఇవాళ మరి సిబిఐకి అప్పచెప్పినామంటే మోడీ చేతిలో పెట్టినట్లు, అమిత్ షా చేతిలో పెట్టినట్లు. ఇవాళ కేసీఆర్ అవుతుందో వాళ్ళు ఇవాళ మోడీ అండ్ అమిత్ షా కలిసి కేసీఆర్ కలిసేస్తే ఇక కాళేశ్వరంలో జరిగినటువంటి 1000 కోట్ల అవినీతిని ఒక భూస్థాపితం చేసినట్లే కోల్డ్ స్టోరేజ్లో పెట్టినట్లు తప్పించి దాని మీద యాక్షన్ తీసుకునేటువంటి ఉద్దేశం కనబడుతుంది. అంటే అమిత్ షా తెలంగాణకు వచ్చి ఏమని చెప్తారనంటే కాళేశ్వరం అనేది కేటీఆర్కు ఏటీఎంగా మారిపోయింది అని చెప్పారు. 1000 కోట్ల అవినీతి జరిగింది ఆ రోజు చెప్పినాం. మరి ఈరోజు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు మీరు? ఇలా రేవంత్ రెడ్డి ఇంతకుముందు కేసీఆర్ కానీ మిగతా వాళ్ళని కాళేశ్వరం అవినీతి చేసినారు, ఏం యాక్షన్ తీసుకుంటున్నారు మీరు? ఎవరి దగ్గర ఎంత డబ్బులు మీరు రికవరీ చేస్తున్నారు, వాళ్ళ ఆస్తులు ఎన్ని మీరు స్వాధీనం చేసుకుంటున్నారు? ఇలా చూసుకుంటే ఏతుందో వీళ్ళు తెలంగాణ ప్రజల దురదృష్టం అనుకోవచ్చు. వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్లే, ఏనుగులు తినేవాడు పోయి పీనుగులు తినేవాడు వచ్చినటువంటిది సామాన్య ప్రజలు అనుకుంటున్నటువంటి విషయం. ఇప్పుడు రైతాంగానికి ఏమైనా రిలీఫ్ వచ్చిందంటే రైతాంగానికి ఏమి రిలీఫ్ రాలేదు. రైతాంగానికి రిలీఫ్ రావడం పోను అది నిషేధిత జాబితాలో పెట్టి 100 మంది 1000 మంది కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నాయి భూముల విషయంలో. మరి ఇలాంటి పరిస్థితుల లోపల మేము గత సంవత్సరం నుంచి ఒక 6 నెలల క్రితం ప్రభుత్వం కొన్ని లెక్కలు చేసింది. ఇది ఈ భూభారతిలో దాని తర్వాత వీటిలో వస్తున్నటువంటి ఒక మార్పుల గురించి ఏమేమి అవకతవకలు జరిగినాయని ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెప్పారు. ఫస్ట్ అది ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెప్పడమే తప్పు. మళ్ళీ మొన్న దాని మీద ఎంక్వైరీ జరపాలని కేరళ గవర్నమెంట్ ఏజెన్సీకి అప్పచెప్పారు. వాళ్ళు లెక్కలు వేస్తాలో
దాదాపు 20,000 ఎకరాల భూములు వాళ్ళు అన్యాక్రాంతమైనవి అని వాళ్ళు లెక్కలు చూపించి వాళ్ళు 20 ఏది 22 కేసులు వాళ్ళు రిఫర్ చేశారు మొత్తం ఎక్కడెక్కడ అవినీతి జరిగింది. ఇది తర్వాత మేము వాళ్ళ లెక్కలు చూస్తే ఎంత ఆశ్చర్యం అంటే గత సంవత్సరం 17.5 లక్షల ఎకరాల భూములు ప్రభుత్వ భూములు ఉండే, 17.5 లక్షల ఎకరాల భూములు ప్రభుత్వ భూములు ఉండే. ఇప్పుడు ప్రభుత్వ భూముల లెక్క తీసుకుంటే 15,30,000 ఎకరాలకు వచ్చింది. అంటే 2,20,000 ఎకరాల ప్రభుత్వ భూముల్ని, గతంలో ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ వీళ్ళందరూ కూడా వాళ్ళ పేరు మీద రాసుకున్నారు. ఇది జరుగుతున్నటువంటి ఒక కథ. మరి దీని మీద ఎంక్వైరీ చేస్తారా ప్రభుత్వం? భూదాన భూములెన్ని, దేవాదాయ శాఖ భూములెన్ని, ఇవాళ పట్టణంలో హైదరాబాద్లో కానీ హైదరాబాద్ చుట్టుపక్కల కానీ ఈ యొక్క భూబకాసురుడు వీళ్ళు ఆక్రమించుకున్న భూములన్నీ, మరి వాళ్ళు 22A పెట్టినటువంటి ఒక పరిస్థితి వల్ల అనేక మంది ఎప్పుడో 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం కొనుక్కున్న భూముల్ని, 50 ఏళ్ల నుంచి సాగు చేస్తున్న భూముల్ని, 40 ఏళ్ల కింద అసైన్మెంట్ అయిన భూముల్ని కూడా ఇవాళ 22A కింద పెట్టి చాలా ఇబ్బందులు. కొన్ని కాలనీలు అయితే ఇండ్లు కట్టుకున్నారు. జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది, మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చింది, ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ వచ్చేసినాయి. అది అగ్రికల్చర్ ల్యాండ్ కానీ కాదు. ఇప్పుడు అది 22Aలో పెడుతుంది. ఇది చాలా ఘోరమైన పరిస్థితుల్లో పనులు ఉన్నాయి. ఇది మొత్తం ప్రభుత్వం ఒక చేతగాని ప్రభుత్వంగా తయారైపోయింది. మరి ఉద్యమకారులకు ఏదో సాయం చేస్తామని చెప్పినారు, పెన్షన్ ఇస్తామని చెప్పినారు, 2.5 ఎకరాల 2 ఎకరాల ఏది భూమి ఇస్తామని చెప్పేసి కూడా కొంతమంది ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పినారు. అవన్నీ కూడా ఇవాళ అమలు చేసేటువంటి పరిస్థితి కనబడతలేదు. కాబట్టి ప్రజలందరూ తీవ్రంగా ఆలోచించాలి. మేము ఎవరెవరైతే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు, తెలంగాణలో అయితే లౌకికవాదులు, తెలంగాణ ఒక డెమోక్రటిక్ ఫోర్సెస్ అండ్ సెక్యులర్ ఫోర్సెస్ అండ్ అన్ని మిగతా ఫోర్సెస్తో కలిపి, అంబేద్కర్ వాదులతో కలిసి, మిగతా వాదులతో కలిసి ఒక నిజమైనటువంటి ప్రజా సమస్యల మీద పనిచేయాలని చెప్పేసి మేము తీర్మానం చేయడం జరిగింది. ప్రతి ప్రజా సమస్యల మీద మేము పనిచేస్తాం. అది విద్యారంగంలో కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు, వ్యవసాయ రంగంలో కావచ్చు, ఇంకా ఏ రంగంలో కావచ్చు, ఆ సమస్యల మీద కలిసి పనిచేయాలని. ఈ కలిసి పనిచేసే సమయంలో వాళ్ళు ఎవరెవరు పార్టీల వాళ్ళు, ఎవరెవరు రాజకీయ వాళ్ళు కలిసి వస్తారో వాళ్ళందరూ కూడా కలుపుకొని చేయాలని చేస్తున్నాం. దీని గురించి రేపు 19th సెప్టెంబర్ రోజు సుందర విజ్ఞాన కేంద్రంలో ఒక పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీలను, అంటే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మినహా మిగతా వాళ్ళందరినీ కూడా మేము డెమోక్రటిక్ ఫోర్సెస్ను, సెక్యులర్ ఫోర్సెస్ను కూడా ఇన్వైట్ చేస్తున్నాం. అదేవిధంగా అన్ని రకాల ఆర్గనైజేషన్స్ను కూడా మేము పిలుస్తున్నాం. ఒక బ్రాడ్ ఫ్రంట్, ఒక బ్రాడ్ ఫోరం ఒకటి ఏర్పాటు చేసి ప్రజల సమస్యల మీద కలిసి పని